అంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా. హాయ్ హలో, మీరు వింటున్నారు FM 143. నేను మీ లక్ష్మకిలావలి లతీక. గాలి పాటలు, జోల పాటలు, సన్నాయి పాటలు విన్న మీ చెవులకి ఈసారి ప్రేమ పాటలు వినిపించబోతున్నాను. ప్రేమ పాటలా? సడన్ గా ఈ ప్రేమ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ప్రేమ సడన్ గానే పుడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టినా ఈ ప్రేమకు పుట్టినరోజు ఉంటుంది. అదే మన ప్రేమికుల రోజు, వాలంటైన్స్ డే. రేపే ఆ పండుగ. సో లెట్స్ వెల్కమ్ వాలంటైన్స్ డే అండ్ హార్ట్లీ కంగ్రాట్స్ టు ఆల్ ది లవర్స్. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్. ఆపుతావా? ఏ నీ క్లాస్ పాటలు నచ్చవా? అయితే ఇప్పుడు మాసు. ఏ పిల్ల, అలా చిరాకు ముఖం పెట్టుకో మాకే బాబు. మీరేంటండి అలా చూస్తున్నారు? మీ పాట మీరు పాడేసుకోండి. హే కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏయ్ ఆపే. ప్రపోజ్ చేయడం కూడా తప్పేనేటి? నీ సైజుకి తగ్గట్టు మాట్లాడు. నీకన్నా నాను పొడుగు కాదేటి జానుడు. నీకింకా ప్రేమించే వయసు రాలేదు, కానీ వెళ్ళి ఫోన్ చూసుకో. ఎంత మాట అనేసినావు? ఇక నుంచి నేను ప్రేమించడమే నా పని. రకరకాలుగా చూపిస్తాను చూడు ప్రేమ. ఇటివు గంగా, ఇలాంటి పెద్ద పెద్ద పనులు మన వల్ల కాదు, కానీ నువ్వు రాంబాబుతో చెప్పి మంచి వాషింగ్ మెషిన్ కొనిపించు. నేను పీతాతో చెప్పి మంచి సర్ఫ్ కొనిపిస్తా. మీ ఇద్దరిని చూస్తే జాలేస్తోంది. వయ్యి ఒకరేమో వంటింట్లో కుందేలు, ఇంకొకరేమో పెరట్లో పాలేరు. మొత్తానికి జీతం లేని పనులు మీరిద్దరు. రేడియోలో మాట్లాడడానికి ఏ టాపిక్ దొరకలేదా? పొద్దునే మమ్మల్ని తిట్టే ప్రోగ్రామ్ పెట్టా. అది తిట్టు కాదు, మెట్టింట్లో మీకు దక్కాల్సిన గౌరవం కరువైందనే బాధ. చేతులు అరిగేలా బట్టలు ఉతుకుతున్నా చేతికో బంగారు గాజు లేదు. 3 పూట్ల వండి 6 పూట్ల తిండి పెట్టినా కట్టుకోవడానికి పట్టు పీతామరం లేదు. కేసులు లేని పీత ఇది కొనివ్వడమే ఎక్కువ. రేటింగ్ తేవట్లేదని రాంబాబుకు సరిగ్గా రెమినేషన్ కూడా ఇయ్యట్లేదట. ఏడు చదువుతాడు పాపం. మగాళ్ళ కష్టం మనకెందుకు గంగొదిన? గారాలతో వరాలు కోరాలి. సుందరక్క, మీరు గనక ఓకే అంటే నా దగ్గర ఒక సుందరమైన ఐడియా ఉంది. అది గనక అప్లై చేస్తే మీకు బహుమానాలే బహుమానాలు. ఓ సినా సిస్టర్ ఇన్ లో ఏటే అది? మీకు గనక బహుమానాలు వస్తే నాకు సన్మానం చేయాలి. మరి ఐడియా అంటే చెప్పు ముందు. ఆలోచనలో పుట్ట ఐడియాల బ్యాంక్ సుందరక్కకే నువ్వు ఐడియా చెప్తున్నావు అంటే శభాష్ లతిక, నీ జన్మ ధన్యమైనట్టే. త్వరగా చెప్పవే. రేపు మీ ఇద్దరు ఏ స్టేజ్ అవ్వాలి. మీ మాటల్లో మల్లెపూలు, నవ్వితే నవరత్నాలు, నడిస్తే పగడాలు, అరిస్తే ఆనిముత్యాలు రాలాలి. నగల్ షాప్ యాడ్ లో యాక్ట్ చేయమంటావా? నీకు అలా అర్థమైందా? నాకేటి అర్థం కానిదు. రేపేంటి? వాలంటైన్స్ డే. మీరెవరు? హౌస్ వైఫ్ లో కాదు, మాజీ లవర్స్. చెప్పేదేదో సూటిగా చెప్పవే, సస్పెన్స్ తో సంపకు. రేపు వాలంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుందామని అన్నయ్యని నువ్వు, బావని నువ్వు కానుకలు అడగండి, నన్ను కరుణించండి. బాలే ఐడియా ఇచ్చవే. నీ బదరిచ్చే బహుమతిలో నీ తాపిస్తాను. ఆ హాఫ్ లో సగం నేను ఇస్తాను. పదవి ఇప్పుడే అడిగేద్దాం. అయ్యో, ఏంటి ఈ అవతారాలతోనే వెళ్తారా? ఏ ఈ అవతారాలతో వెళ్తే ఇంకా అంతే. మాజీ ప్రేమికులు కాస్త తాజా ప్రేమతో వెళ్ళండి. ఒరే తమ్ముడు, రేపు లవర్స్ డే కదేటి? నాను చాలా బిజీ ఉన్నాను కదేటి? అది కాదురా, ఈ రోజు రేపు నాకు చాలా పనులున్నాయి. నన్ను ఒగ్గేయండి. మా తమ్ముడు ఇలా చాలా బిజీ ఎక్కడ కదేటి? మిమ్మల్ని నేను రెడీ అవ్వమని చెప్పినాను కాదేటి. పదండి. ఏది ఏమన్నారా బాబు? తొలి ప్రేమరా కాదా మరి? పవన్ కళ్యాణ్ ఫస్ట్ హిట్. నేను సినిమా గురించి మాట్లాడట్లేదురా, నా స్వీయ ప్రేమ కథ గురించి మాట్లాడుతున్నాను. అది నా మొదటి ప్రేమ. ప్రేమలో కూడా మొదటి రెండని ఉంటాయా? ఉంటాయిరా, మనిషి అన్నాక మనసున్నాక ఉండి తీరాలి. డిస్టర్బ్ చేయకుండా విను. సరే చెప్పు. అది 1999వ సంవత్సరం. అప్పుడే నాకు యవ్వనం వచ్చింది. నా కల్లోకి ఊహా సుందర్ వచ్చింది. ఆమెను మనసారా ప్రేమించాను. చూడగానే నా మనసు తొలిచింది. ఆమె కూడా నన్ను వలచింది. నా ప్రేమ గుర్తుగా నా ప్రియురాలికి తాటాకులు తాజ్మహల్ ని బహుమతిగా ఇచ్చాను. ఇప్పుడు నువ్వు చచ్చావు. ఎందుకు? ఒరేయ్
సీత నల్ల కోటేసుకుని తెల్ల మోవేసుకునే నీకు నేను కాకుండా ఇంకో ప్రేమ హా? అది బీటీ గులాబీ పువ్విస్తే గుండు సుది గుచ్చే మొహం నువ్వు అంటే నిన్ను మీనింగేటదినా ప్రాసలో అన్నారు ప్రశ్న నీకు నీ మొహానికి ఎన్ని ప్రేమలు కావాలరా నీకోసం ఇలా రెడీ వస్తే నువ్వు వేరే ప్రేమ గురించి మాట్లాడతావా అసలు నిన్ను అంబులెన్స్ అయ్యయ్యో ఇక్కడ ఒక భర్తని భార్య వెపంతో పొడి చేసింది, రక్తం వరదలై పారుతోంది. ఏం లేదురా. ఆ? ఏంటి బీటీ నువ్వు? బీటీ కాదు త్రిపురాను ఆహా తాటాకులు తాజ్ మహల్ ఇస్తావా తోటకూర కట్టివ్వలేకపోయావు తాట తీస్తానేమనుకుంటున్నావు నువ్వు శ్రీరాముడివి అయినా కాకపోయినా నేను సీతనవ్వాలనుకున్నాను రాముడికి ఒకటే సీత సీతకి ఒక్కడే రాముడు సో మిస్టర్ పిత ఐఎమ్ సీత అండర్స్టాండ్ చెప్పింది పూర్తిగా అనుకుంటే క్లాస్ పీక్తావు అంటే కళ్ళు పీకుతా ఇంకా చెప్పేది వినాలంట వినాలి ఇందుకేరా ప్రేమకి నెంబర్స్ వద్దు ఉన్నా చెప్పొద్దు అనేది. అంటే నీకు కూడా తాటాకులు తాజ్మహల్ ఉందేటి? నాకెలా ఉంటుంది? ఉండే మొహమేనా ఇది? ఈ మొహంతోనే 20 సీరియల్ 160 హీరోయిన్స్ తో కలిసి నటించాడు అందులో ఖచ్చితంగా ఎవరో ఒక దాంతో లవ్ అఫేర్ ఉండే ఉంటుంది ఊపి లాగు నిజమేనేటి రాంబాబు? గంగా నువ్వు పొంగకు, బీటీ నువ్వు పొంగేయకు. నాకే పాపం తెలీదు, ఆల్వేస్ గంగతో రాంబాబు అంతే. మగాళ్ళు ఈజీగా అబద్ధం చెప్తారే మనం ఈజీగా నమ్మకూడదు ట్రూత్ టెల్లింగ్ రాంబాబు లేదంటే నా మీద ఒట్టే. నిజమే చెప్తున్నానే బాబు. నువ్వు ఆగు. అసలు ఇదంతా నీ వల్లే. నేను ప్రేమించింది ఎవరినో కాదు, నిన్నే. మరి తాటాకులు తాజ్ మహల్ లేదమ్మా కల్లో ఇచ్చానుగా. కవరింగా అవన్నీ తర్వాత మిస్టర్ పితాని మొగుడిని ఎన్నిసార్లు పేరు పెట్టి పిలుస్తావే? అలా పిలవద్దు, అది పాపం. మొగుడిని పిలవద్దు మొదటి ప్రియురాలున్న మొగుడిని పిలవచ్చు పొడవచ్చు కూడా అబ్బా స్టాప్ ఇట్ సుందరక్క నేను చెప్పిందేంటి నువ్వు చేస్తుందంటి గులాబీ మాటలతో గలగల పాటలతో ప్రేమకు స్వాగతం పలకాల్సిన ఈ రోజున ఈ రక్త చరిత్ర అవసరమా? నాకు అవసరం. పార్ట్ 2 కూడా వద్దు. గుచ్చుంటే గుండెలో పేగులు చిట్లేవి గుండెలో పేగులుండవే. ఆహా ఈ పిన్నిచ్చుకుని పొడిచిచ్చుకుంటే ఏముంటాయో ముందు మ్యాటర్ చెప్పు. సుందరి వైలెన్స్ వద్దు, సైలెంట్ గా తెగే మ్యాటర్ చెప్పు. సరే విను రేపే ప్రేమికుల రోజు ఈ ప్రపంచంలో ఏ ప్రియుడు ఏ ప్రియురాలకి ఇవ్వనటువంటి బహుమతి ప్రేమిక అంటే నాకు ప్రేమికుడు అంటే నువ్వు బహుమతి ఇవ్వాలి. చచ్చాను. ఏలల్లో ఖరీదు లక్షలో నాణ్యత ఉండాలి. చూడగానే సూపు తిప్పుకోవద్దు, మనసులో పాదిలంగా ఉండే బహుమతి కావాలి. నేను చచ్చాను. మీ ఇద్దరు మేమిద్దరం అడిగింది ఇవ్వలేదో మీకు ఇంట్లో ప్లేస్ ఉండదు ప్లేట్ లో ఫుడ్ ఉండదు మా అమ్మ పంపించిన పచ్చళ్ళ మీద ఒట్టు మీకు ఏది ఉండదు. చిన్నాళ్ళు పాతాల గంగలో ఎక్కడో అడుగునుండిపోనాను. అడిగింది ఈకపోతే ఆకాశ గంగ అయిపోతాను, అగ్గి మీద గొగ్గిలు అవుతాను. ఏటనుకుంటున్నారేటి పాదోదిన? అయ్య బాబోయ్ నా ఐడియా వర్కౌట్ అయిపోయింది. బేష్ బేష్ రేపు నాకు కూడా షేర్ వస్తుంది. హాయ్ హలో కాలం కరుగుతోంది నా మాటలు మీ మనసులో మెదులుతూనే ఉంటాయి. మా సుందరక్క శబతం గంగొదిన గర్జన పితాని బావ ఏం తెస్తాడో రాంబాబన్న ఏమిస్తాడో వైట్ అండ్ సీ. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబ. ఎవడ్రా నువ్వు? స్వాతి నక్షత్రం, తులారాశి, ధనుంజయ గోత్రం, సత్తిపండు నామధేయం. గుడికెళ్ళొస్తున్నావా? ప్రేమ గుడి నుంచి వస్తున్నాను. ఏంటి పగటి వేషం? రామరామ ప్రేమ వేషం. పిచ్చి కుక్క కని కరిసిందా ఏంటి? ప్రేమ దోమ కుట్టింది. తిన్నగా మాట్లాడకపోతే పీక పిసికి చంపుతా. రామరామ తప్పులేదీక ప్రాణం తీసే హక్కు మనకు లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అదే మీ అక్కగారు బావగారు మా బావగారు అక్క. ఎందుకు? వాళ్ళకి ప్రేమ దరఖాస్తు ఇద్దామని. వాళ్ళకెందుకు? నాకే ఇవ్వు. నీకు ఇవ్వడం సభ్యత కాదు, నువ్వు తీసుకోవడం సమంజసం కాదు. పెద్దవాళ్ళ ముందే చదవాలి. నేను చదవట్లా, చించుతున్నా. అది చిరగదుగా. ఏం పెట్టావురా ఇందులో? ఓరి నీ ప్రేమ కాకులెత్తుకెళ్ళా. అంటే అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? జూలో కోతుల్ని పెంచుతారు, ప్రేమించరు. ఏంటి నాలో లోపం? బేషుగ్గానే ఉన్నానే. అన్ని లోపాలే. లోపం ఉన్న మనిషిలో కూడా లోపల ప్రేమ ఉంటుంది లతీక. కొటేషన్ బాగుంది, బండెనకాల రాసుకో. మరి నా ప్రేమ? మడిచి పైజమా పాకెట్ లో పెట్టుకో. లతి లతి నీ బుర్రకాయలో నీళ్ల మూత లేదురా. ఐడియాస్ డ్రై, ఎవరిదైనా అడ్వైస్ తీసుకుంటే బెటర్. యురేకా! ఎవర్రా రేఖ? కనిపెట్టానని గ్రీక్ లో అర్చా. అది పిన్నిస్ అని పిల్లలకు కూడా తెలుసు. పిన్నీస్ తో ప్రేమించొచ్చని నీకు తెలియదుగా. పిన్నిస్ ప్రేమ ఎలా? నీ చేపట్టు.
ఇలా అమ్మో రక్తం. అలాగే ఉండు. రే షుగర్ టెస్టింగ్ చేస్తున్నావా ఏంట్రా? లవ్ టెస్ట్ కూడా బ్లడ్ శాంపిల్. లవ్ లెటర్ రాయడం వచ్చా? బ్లడ్ తో రాయడం రాదు. ప్రేమించడం రాదని చెప్పు. నీలో లా టాలెంట్ లేకపోయినా లవ్ టాలెంట్ ఉందిరా. మ్మ్. మ్మ్. ఇది తీసుకెళ్లి గంగకివ్వు. ఫుల్ ఫిదా అయిపోతుంది. నా బీటీ సంగతి తర్వాత చూద్దాం. గో మ్యాన్, ఆల్ ది బెస్ట్. ఆ. అబ్బో శబదం తాలూకా సెగ ఇంకా తగ్గినట్లేదు. కూల్ గంగా కూల్. కూల్ అవ్వాలంటే వాటర్ పెన్న మీద వేసినట్టు నెత్తిన వేయకూడదు, గొంతులో పోయాలి. మనం ఇచ్చిన వార్నింగ్ కి ఈవినింగ్ కల్లా ఖచ్చితంగా గిఫ్ట్లు వస్తాయి. డోంట్ వరీ. గుడ్ మార్నింగ్ గంగా. చెప్పిందే మళ్ళీ చెప్పడం ఎందుకు? నేను ఈవినింగ్ దాకా వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. మనం ప్రేమించుకునే రోజుల్లో రాని ఐడియా ఈ వ్యాలంటైన్స్ డే రోజు నాకు వచ్చేలా చేసిన ప్రేయసి, అందుకో నా ఈ ప్రేమ లేఖ. అప్పుడు కూడా ఇట్లాంటి లేఖలు చాలా ఇచ్చినావు కదేటి. ఓపెన్ చేసి చూడు, ఇచ్చానో లేదో తెలుస్తుంది. అప్పుడు బూలుగు ఇంకుతో రాసిచ్చినావు, ఇప్పుడు ఎర్రింకుతో రాసావు, అంతే కదేటి. నో, ప్రేమతో చూస్తే తేడా తెలుస్తుంది. వాసన చూస్తే తెలుస్తుంది రక్తంతో రాసావని. రక్తంతో రాసావా? అవును. ఇంకుతో రాస్తేనే సరిగ్గా చదవలేవు. ఇటివ్వు, నేను చదువుతా. నో, వేరొకరి లెటర్ చదవడం సంస్కారం కాదు. నీకు నా మీద ఎంత పేముందో అందరికి తెలియాలి కదేటి. సరే, నువ్వు ఎస్సన్నావంటే సంస్కారం ఉన్నట్టే, చదవమను. నా మదిలో, గదిలో, శృతిలో, ఊపిరిలో, ఊపిరితిత్తుల్లో, ప్రతి చోట నువ్వే. నాలో ఉప్పొంగేది ప్రేమ గంగా, నా ప్రియురాలి పేరు గంగా. అందుకే నీకిస్తున్నాను ఉంగా ఉంగా. ఈ ఏడాదికి ఇది చాలు. చాలదే. ఫీలింగ్స్ మధ్యలో ఫిట్టింగ్ అండి బీటీ. సిన్సియారిటీ చెకింగ్. ఈ లెటర్ నువ్వే రాసావా? గంగకి రాంబాబు కాక రామారావు రాస్తాడా? లీటర్ బ్లడ్ లాగి ఈ లెటర్ రాసా. లీటరే? నువ్వంత ఇమోషన్ కాక గంగా. ఈ బ్లడ్ లెటర్ ప్రేమ సాగరం సినిమా కాలం నాటి ఐడియా. ఖచ్చితంగా ఈ చచ్చు సలా పితాని ఇచ్చుంటాడు. నో నో నో, ఇది నా ఐడియా, ఇది నా రక్తం, నేనే రాసా. కాన్ఫిడెంట్ గా కాదు. నేను చెప్పే తప్పైతే ఊరవతలకి వెలివేయండి. ఈ పెదరాయుడి తీర్పుకి కట్టుబడి ఉంటా. అది నా బ్లడ్ కాదని సైంటిఫిక్ గా ప్రూవ్ అయితే మా ఈ చిట్టి రోబోతో చితక్కొట్టిచ్చేయండి. నా ప్రవర్తనలో పొరపాటుంటే ఈ అపరిచితుడి ఖడ్గంతో ఖండాలుగా ఖండించండి. నేను చెప్పేది అబద్ధమైతే ఈ మగధీర కత్తితో నా ఒక్క నాలుకని 100 సార్లు నరకండి. నా సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఈయన తోడు అమ్మ తోడు అడ్డంగా నరికేయండి. ఒరేయ్ అన్నయ్య, ఆ డైలాగ్ బాబాయ్ది కాదు, వాళ్ళ అబ్బాయిది. నువ్వెంత ఇమోషన్ అయినా నేను నమ్మను నమ్మను నమ్మను. నాను నమ్మను నమ్మను నమ్మను. సాక్ష్యాలు ఎంత బలంగా ఉంటే నమ్మనంటారేంటి? ఈ అబద్ధపు సాక్ష్యాలు కోర్టులో జడ్జి కూడా నమ్మడు. వీడి గుండెల్లో ప్రేమని బ్లడ్ తో రాసినా మీరు అర్థం చేసుకోరు. ఇది రాసింది గోస్ట్ రైటర్. అంటే ఏటి బీటి? వెనకుండి రాసిన దెయ్యమని. అది పీత. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు సుందరి? కింద సంతకం చూడు. ఏంట్రా ఈ సంతకం? ఫ్లోలో పడి ఏదో పొరపాటుగా చేస్తుంటాను రా. రియల్లీ నన్ను వెర్రిదాన్ని. చివరి దాకా చదవకుండా నువ్వే రాసినావు అనుకున్నా. పాపడి బిళ్ళ సీరియల్లో పాపాయమ్మను ప్రేమలో దించడానికి రోజుకో లవ్ లెటర్ రాసినావు. నా కోసం బోను ఒక్కటి రాయలేవా? సీరియల్లో రాసేది రైటర్ గంగా. నాకంత క్రియేటివిటీ లేదని ఈ గోస్ట్ రైటర్ మీద డిపెండ్ అయ్యాను. హౌస్ వైఫ్ ని నేనే డిపెండ్ అవ్వను. మళ్ళీ ఇలాంటి చెత్త ఐడియాలతో కాకుండా మంచి బహుమతులతో రండి. లేదంటే మీకు ముందు చెప్పిన షరతులే వర్తిస్తాయి. పొండి. పదరా పద పద. ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. చేతిలోని బ్లడ్ తో లెటర్ రాసి చెవుల్లో బ్లడ్ వచ్చేలా చివాట్లు తిన్నారు మన రాంబాబు అన్నయ్య, రామ్ పీతాని బావ. ఇంకా ఎన్ని ముచ్చట్లు జరుగుతాయో వెయిట్ చేద్దాం.
Mapo Mafia, cappuccino coffee. SATHI is సత్తి 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 నీ సత్తి 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 సత్తి. ఈ పూల్ పెట్టిన సచ్చినోడివి నువ్వేనా? ఎస్ బేబే, ఇంకేం కావాలి చెప్పు. ఆకాశంలో ఉన్న సుక్కలు కావాలా? ఎలా ఉన్నాయి కింద పువ్వులు పైన సుక్కలు? పట్ట పగలే చుక్కలు చూపిస్తావంట అంటే- బాబు. నేను గ్రేట్ అని నువ్వు అగ్రి అయ్యావన్నమాట. దట్ ఈస్ సత్తి సత్తి ఊరి సత్తి నా సత్తి. పిచ్చిన సత్తి పట్ట పగలే చుక్కలు చూపించడం అంటే టార్చర్ పెట్టడం. అర్జెంట్ గా 1/2 గంటలో రూమ్ గనక క్లీన్ చేయలేదో సత్తి 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 సత్తి. హాయ్ హలో, ఈ వ్యాలంటైన్స్ డే మా అక్క వదినలకు హ్యాపీయో ట్రాషియో తెలియాలి అంటే వాళ్ళకి వచ్చే గిఫ్ట్స్ బట్టి తెలుస్తుంది. అంతవరకు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ డెడికేట్ చేస్తూ ఉంటా. యూ పీపుల్ కీప్ కాలింగ్ అండ్ కీప్ లిజనింగ్ టు లవ్లీ లవబుల్ లవ్ సాంగ్స్. హే లతికా, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? అపర సత్తి అపరసత్తి ఫ్రమ్ అనపర్తియా? సుత్తాపేట చూడు. ఎవడ్రా నువ్వు? అపర సత్తి అని ఒకటేసారి చెప్తాను. ఏం కావాలి? నీ చావు. నేనేం చేశాను రా? ప్రేమించకుండా మోసం చేశావు. ఎవరిని? గుర్తుపట్టలేదా? రామం సత్తి రెమో సత్తి. సత్తిగోడా? అది కాదు. ఏది కాదు. రామం ప్రేమిస్తున్నాను లెటర్ ఇచ్చాడు, రెమో లవ్ చేస్తున్నాను పువ్వు ఇచ్చాడు. కానీ నువ్వేం చేసావు? వాళ్ళిద్దరికి హ్యాండ్ ఇచ్చావు. జుట్టు కత్తిరించుకోవడానికి డబ్బులు ఇవ్వనా? హేయ్! లంచం లంచం లంచం. నాకే లంచం ఇస్తావా? నాకింక వేరే ఆప్షన్ లేదు. రామాని మోసం చేసినందుకు యాసిడ్ పాకం, రెమోని చీట్ చేసినందుకు కత్తి దండన. దండం పెట్టినంత మాత్రాన దండించకుండా వదిలేస్తాను అనుకున్నావా? చంపేస్తాను. కొట్టేసినావా? ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించే మీలాంటి పోకిరిగాళ్లకు ధీటుగా మా అమ్మాయిలంతా కరాటీ నేర్చుకుంటున్నారా? ఇచ్చింది చాలా, ఇంకో పంచిమ్మంటావా? ప్రేమ 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 ప్రేమించడం నేరమా? అలర్ట్ అలర్ట్, అక్క వదిలకి లవ్లీ లక్ముకి లతిక లవ్లీ అలర్ట్. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ వచ్చేసింది. ఆటో ట్రాలీలో వచ్చేసింది. పండగ మొదలైంది, అందులో సగం నాది. ఏ ఏ గంగా గంగా నా బంగారు కొండ ఏంటి రంగుల ఉండ? ఆ ఉండ పైన ఈ గుండెలేమిటి? ఇన్సైడ్ ఆకలితో ఉన్న మా హృదయాలు ఉన్నాయి. ఇందాక రాకతం ఇచ్చినట్టు ఇందులో నీ గుండెని గిఫ్ట్ గా పెట్టేసినావేటి? నీ మొహం, వీళ్ళకి చొక్కా గుండెలే పెట్టుకోవడం రాదు, ఇంకా గుండె తీసిందో ఏం పెడతారు? ఇందులో సగం నాది. ఇది ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది మా విశాల హృదయాలు ఎంత పెద్దవో. అయినా సరే ఇందులో సగం నాదే. ఓపెన్ చేశాక చెప్తాం ఎవరిది ఎంతో. ఇదేమిటి? పాత పేపర్లు ఉండని మీరు గిఫ్ట్ గా తెచ్చారా? ఓపెన్ చేయండి యార్. దా. ఓపెన్ చేస్తున్నారు. 3వ రౌండ్ టిఫిన్ చేసి మరి గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నారు. కమాన్ అక్క వదిన, కమాన్ చేయండి. విప్పండి విప్పండి. ఏ కమాన్ విప్పండి విప్పండి. ఇంకొకటే ఉంది. కమాన్. గంగ వదిన. ఏటిది పసుపొట్నమా? ఇది కుంకుమ పొట్లమా? తెరిచి చూడండి. ఏటిది తరచి చూడండి. ఎంతసేపు చూసినా ఈ బియ్యపు గింజ బంగారపు గింజ కాదు. ఇది మోసం దాకా కుట్రా. అంత పెద్ద వండులో ఇంత చిన్న గిఫ్టా? దీంతో చూస్తే మా హృదయం ఎంత పెద్దదో మీకే తెలుస్తుంది. సుందరి గంగా
గిఫ్ట్ బాగుంది. గుండె మారింది. ఎక్స్చేంజ్. నా గుండె జారింది, నా సగం పోయింది. ఏది ఇవ్వండి ఒకసారి. మై లవ్లీ గ్రేటెస్ట్ గిఫ్ట్. మా హృదయాలు కోడికి పలహారాలు. రాంబాబురా కొంగు చాటు భర్తరా